శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ రాశిలో మృగశిర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అదేవిధంగా పునర్వసు 1-2-3 పాదాలు కూడా మిథున రాశికి చెందినవుతుంది. వీరికి ఆదాయం 11, అదేవిధంగా ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 1గాను ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్లకు చాలా వరకు మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. అదేవిధంగా ద్వితీయార్థంలో సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అన్నింటా విజయం పొందినా కానీ మరికొన్నింట మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా దాంతో కొద్దిగా నిరాశ అనేది కలుగుతుంది. వ్యవహారాల్లో అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలు, మీరు చేసే ప్రయత్నాలు కూడా ఉత్సాహంగా ఉంటుంది. కీలక బాధ్యతలు మరియు పనులు స్వయంగా చూసుకునేదానికి చాలా అనుకూలం ఉంటుంది. మీరు కూడా దానికి నిరంతరం ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. మీరు అనుకున్నట్టు ఫలితాలు దొరికినట్టే ఉంటుంది, కానీ కాస్త నిరాశజనకంగా ఉంటుంది. ఎందుకంటే మీకు కర్మ స్థానంలో శని కూర్చోవడం వల్ల మీ పనులు ఆటంకం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీకు అక్కడ కొద్దిగా ఇబ్బంది అయితే కలుస్తుంది. మీకు భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల చాలా ఇల్యూషన్స్ గురవడం జరుగుతుంది. మీ పెళ్ళైన వారు ఉంటే శ్రీమతి బంధువర్గం నుంచి చాలా వరకు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం తగ్గట్టు ఖర్చులు కూడా ఉన్నాయి. పొదుపు చేయని ఆలోచనలు ఫలించదు. అక్కడికక్కడికి సరిపోతూ ఉంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా మీరు గృహము, సంస్థానాలు చేయాలనుకుంటే దానికి ఖర్చు అవ్వడం, అది కోరిక కూడా నెరవేరే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీ కుటుంబం ఎక్స్పాన్షన్ అవ్వడానికి కూడా చాలా బాగుంది. ప్రముఖులతో పరిచయాలు అదేవిధంగా కుదురుతుంది. పెద్దవారితో మీకు పరిచయాల వల్ల వాళ్ళ నుండి మీకు సహాయక సహకారాలు దొరుకుతుంది. అదేవిధంగా సోదర వర్గాల నుండి మంచి సంబంధాలు నెలకొనే అవకాశం కూడా బాగుంది. అవివాహితులకు కూడా వివాహ యోగం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పనులు ఆశించే వారు ఉంటే కాస్త ఆలస్యంగా పనులు పూర్తవుతుంది. లైసెన్సులు, డాక్యుమెంట్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాన్ని తస్కరించబడే అవకాశం కూడా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మీకు మంచి ఆధ్యాత్మికంగా బాగా డెవలప్ అవుతారు. వ్యవసాయంగా అకాల వర్షాలు, అకాలమైన పరిస్థితుల వల్ల పంటల్లో దెబ్బతినే అవకాశం ఉంది. ఈ మిథున రాశి వాళ్లకు కాస్త కేర్ఫుల్గా ఉండాలి. దళారుల వద్ద మోసపోయే అవకాశం ఉంటుంది. మీడియేటర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు, స్టాకిస్టులు చాలా కొద్దిగా ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్ ఇట్లాంటి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు మీకు అన్నీ అనుకూలంగా వస్తుంది. పని యందు చాలా వరకు మీరు పని యందు మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల పదోన్నతి, అదేవిధంగా మీకు స్థానచలనాలు ఇవంతా కూడా జరిగే అవకాశం ఉంది. చాలా వరకు కూడా వీళ్ళకు విద్యార్థులు కానీ వాళ్ళకి కూడా కొద్దిగా ఒక మంచి ఉత్తీర్ణత కూడా జరిగే అవకాశం ఉంది. సహ విద్యార్థులతో స్నేహంగా వెలిగితే మంచి ఫలితాలు ఉంటాయని తెలుస్తుంది. విదేశీ విద్యా అవకాశాలు చాలామందికి వస్తుంది. ద్వితీయార్థం అయితే చాలా అనుకూలంగా ఉంది. తరచూ ఆత్మీయులతో కలుసుకుంటూ మీ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ అన్నీ ముందుగా చాలా లక్ష్యం సాధించడానికి మీరు ముందుకు వెళ్తారు. మీరు అన్నీ కూడా కొన్ని చెడు వార్తలు వినాల్సి వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత బాగా కుదురుకుంటుంది. దాంపత్య సౌఖ్యం బాగుంది. ప్రశాంతత కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తరచూ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. మీరు తోటి వాళ్ళతో కూడా మితంగా సంభాషించడం వల్ల చాలా బాగుంటుంది. విదేశీయానాలకు చాలా బాగుందని తెలియజేస్తూ, మీకు ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ప్రజాభ్యో యోగక్షేమః.